రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి మరో కీలక మౌలిక సదుపాయం సిద్ధమవుతోంది. హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీతో నేరుగా అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అంటే రతన్ టాటా రోడ్ నిర్మాణానికి ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఎవరెవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఆర్ఏజీ టీవీలో స్పెషల్ స్టోరీని చూసేద్దాం. ఫ్యూచర్ సిటీకి కొత్త కనెక్టివిటీ ఓఆర్ఆర్ నుంచి RRR వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి ఆమన్గల్ సమీప RRR వరకు రోడ్. మొత్తం పొడవు 41.5 కిలోమీటర్లు, వెడల్పు 300 అడుగులు. మీర్ఖాన్పేట్ ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ మీదుగా మార్గం. యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. పరిమిత ఎంట్రీ ఎగ్జిట్లు మాత్రమే. గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీకి వేగవంతమైన కనెక్టివిటీ. హైదరాబాద్ దక్షిణ భాగంలో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రధాన కనెక్టివిటీ కారిడార్ గా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మిస్తున్నారు. యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా రూపొందుతున్న ఈ రహదారి మొత్తం 41.5 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 300 అడుగుల వెడల్పుతో హెచ్ఎండిఏ నిర్మిస్తోంది. ఈ రహదారి రావిర్యాల తుక్కుగూడ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 టాటా ఇంటర్చేంజ్ వద్ద ప్రారంభమై మీర్ఖాన్పేట్ ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ ప్రాంతాల మీదుగా ప్రయాణించి ఆమంగల్ సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ను కలవనుంది. యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే కావడంతో ఎక్కడ పడితే అక్కడ ప్రవేశం లేదా నిష్క్రమణ ఉండదు. ప్రధాన ఇంటర్చేంజ్ల ద్వారా మాత్రమే వాహనాల రాకపోకలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13, మీర్ఖాన్పేట్, ఫ్యూచర్ సిటీ కోర్ జోన్, కందుకూరు యాచారం కారిడార్, ఆమంగల్ ప్రాంతాల్లో ప్రధాన ఇంటర్చేంజ్లు ఉండే అవకాశం ఉంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి వేగవంతమైన రాకపోకలు సాధ్యమవుతాయి. అలాగే ఏఐసిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, స్కిల్ యూనివర్సిటీ విద్యా సంస్థలకు ప్రత్యక్ష అనుసంధానం లభించనుంది. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత నల్గొండ, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ తదితర జిల్లాలకు కూడా ఈ కారిడార్ ద్వారా వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. భారీ వాణిజ్య వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా RRRను చేరుకోవటం వల్ల ట్రాఫిక్ భారం కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జునసాగర్ రోడ్లపై ట్రాఫిక్ కారణంగా ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. కొత్త రేడియల్ రోడ్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే రహదారికి సంబంధించిన ప్రతి ఇంటర్చేంజ్, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు, సర్వీస్ రోడ్ల తుది అలైన్మెంట్ను హెచ్ఎండిఏ, ఎఫ్సిడిఏ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి వివరాలు DPR తుది మ్యాప్ విడుదలైన తర్వాతే వెల్లడి కానున్నాయి.